మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఎలా చూడాలి సార్? పాలిటిక్స్ అన్న వాటికి డర్టీ అని ప్రజలు చర్చించుకునే మాటకి అర్థం పరమార్థం నేర్పిందే కాంగ్రెస్. వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నామని చిన్న చిన్న జుజూబీలు, ఆ ముసలోళ్ళు చాలా కాక మీద ఉన్నారు 10 ఏళ్ళు పెట్టి. ఒక్కసారి అధికారం వస్తే వాళ్ళకి బీజేపీ వాళ్ళు చేస్తున్న దానికి 10 times చేస్తారు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా ఒక ఎమర్జెన్సీ లాంటి ఉదంతాలే చాలా ఉన్నాయి. వాళ్ళకి జరిగిన మొత్తం డ్యామేజ్ని పరిరక్షించిన ఒకే ఒక్క మహనీయుడు ఎవరంటే పివి నరసింహారావు గారు. ఆయన మన్మోహన్ సింగ్ గారు దాన్ని పరిరక్షించారు. కానీ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇచ్చే గుర్తింపులు ఎలా ఉంటాయి చూశారు కదా, అలాగే ఉంటాయి. అందుకని అంటే కాంగ్రెస్ గురించి మనం అదొక మహావృక్షం, ఆ వృక్షం నుంచి వచ్చిన మొక్కలే అన్నీ. ఆ కాంగ్రెస్లో ఏంటంటే ఒక వితరణ ఉంటుంది, రాజకీయాలు నేర్పుతారు. ఆ నేర్చుకున్న దాంట్లో పర్వర్టెడ్ మెంటాలిటీస్ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు దానికి దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ ఇలాంటి వాళ్ళు స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే వాళ్ళు జీవితంలో కౌన్సిలర్గా కూడా గెలవలేరు. ఓకే. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దానికి నిలువెత్తు నిదర్శనం మధ్యప్రదేశ్. ప్రతిసారి ఇంత వ్యాపారం లాంటి కుంభకోణాలు ఉండి ఇలా తలుచుకుంటే 2 నిమిషాల పని. కానీ వాళ్ళు ఎప్పుడైతే పనికిమాలినందరినీ ఎంటర్టైన్ చేసే కార్యక్రమంలో వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే కార్యక్రమంగా జరలేపితే పేరుకి ట్రబుల్ షూటర్స్ అని ఉంటారు. నిజమైన ట్రబుల్ షూటర్స్ ఎవరంటే డీకే శివకుమార్ లాంటి. ఓకే. కష్టం అనగానే ఆయన అంతటా ఆయన అస్సలు ఆలోచించకుండా పనిచేస్తాడు. అలాంటి వాళ్ళకి పెద్దపేట లేరు, ఇంకా యూజింగే. సో ఇవన్నీ చూస్తున్న తర్వాత ఈ డర్టీ పాలిటిక్స్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి చూడండి, ఇహపరాలు ఏముండవు. ఉదాహరణకి షర్మిల్ లాంటి అమ్మాయికి సడన్గా తీసుకొచ్చి ఏసీసీ నుంచి డైరెక్షన్స్తో పీసీసీ అధ్యక్షురాలు ఇచ్చాడు. ఏంది అది? అంటే ఎవడో ఒకడికి చూడండి, కాకి పుండును పొడుస్తుంటే ఆ బాధ ఉంటుంది చూడండి, ఆ బాధను భరించడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏముంది, సోనియా గాంధీ లాంటి ఆవిడ మీదే యుద్ధం చేసి కాంకర్ చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న చెల్లెమ్మకు పెద్ద లెక్క, అమ్మకి ఏడు తెలుసు రాజకీయాలు. ఇప్పటికే తెలిసిపోయింది అమ్మాయి సంగతి. 2 పేపర్ల ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు చదువుకుని స్టేట్మెంట్లు ఇస్తుంది. ఇది ప్రజలందరూ 2 నిమిషాలకు గ్రహిస్తారు. ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా మనం ఒక టెరిటరీలో గేమ్ ఉంటుంది అనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అరే వీళ్ళు కొత్త పందా రాజకీయాలకి, లేదా కేపాలు, ఈ కొత్త పెట్టిన జేడీ లక్ష్మీ ఇలాంటి వాళ్ళందరికీ ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లే? వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు ఏం చేయట్లే. ఎప్పుడైనా ఒక పార్టీ వాళ్ళ డైమెన్షన్స్ ఎట్లా ఉండాలంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు, అండ్ వీళ్ళ నుంచి రాబోయే తరానికి ఒక జస్టిఫికేషన్ జరుగుతుంది అన్నది. ప్రధానికి తెలుగుదేశం లాంటి పార్టీ ఉంది, విజన్ 2020 నేనే విజనరీ అని చెప్తున్నాడు. 2020 years అని చూశారు, ప్రణాళిక ఎగ్జిక్యూట్ చేయడం దగ్గర వీళ్ళ దగ్గర స్టామినా లేదని. ఇప్పుడు మీకు నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, నా విజన్ 2020 అన్న ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్ లేదు. అవును. ఇన్ ద సేమ్ సినారియో అమరావతి కూడా ఒక విశ్వనగరం, ఈ పొగడి కబులు అని చెప్పి 9 నగరాలు అలా సింగపూర్ అని తెచ్చాను, ఏం తెచ్చాను అన్న దగ్గర ఎప్పుడైతే ఆయన ప్రెజెన్స్ని అక్కర్లేదు అనుకున్నారు, నెక్స్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న దగ్గర ఎగ్జిక్యూట్ చేయకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, ఇది ప్రజలకు పరిచయం చేయాలి. మీకు ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఏంటంటే ఇతను చెప్తున్న విజన్ 2020 అన్నదానికి తర్వాత మిగిలిన అందరు ముఖ్యమంత్రులు వాళ్ళ వంతు శ్రమ 100% పైబట్టి సక్సెస్ చూశారు. ఈజ్ అ పాత్ క్రియేటర్. నెక్స్ట్ తోడు కనుక వచ్చి పని చేయట్లేదు అనుకోండి, ఆ పాత్ నాకు అక్కర్లే, కొత్త పాత్ నేను క్రియేట్ చేస్తాను అన్న దగ్గర ఆన్సర్స్ ఉండవు. అవును. ఇది ఒరిజినల్ ఇనబిలిటీ ఆఫ్ తెలుగుదేశం అని చంద్రబాబు నాయుడు ఇది ప్రజలకు పరిచయం చేశాడు ఈ 5 ఏళ్ళలో. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎందుకంటే ప్రజలకి అండర్లైన్ చేస్తేనే అర్థమవుతుంది. విజన్ 2020లో చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్ లేకుండా హైదరాబాద్ విశ్వనగరం అయింది. అవును. అంటే దాని ఎగ్జిక్యూటర్స్ కావాలి. అంటే ఇతను ఒక విశ్వనగరాలు నిర్మించడానికి ప్రపంచ స్థాయిలో ఒక నగరానికి గుర్తింపు రావడానికి ప్రయత్నిస్తాడు. బట్ వేరాస్ మన బిలో పవర్టీ ఇప్పటికి కూడా అడ్రస్ కావట్లేదు. అంతేగా. వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అంటాం, మొన్న విభజించిన 13 జిల్లాలు 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలు. అంటే ఒక డ్యూరింగ్ 10 ఓవర్ ఆఫ్ దిస్ థింగ్ ఇవాళ 10కి 10 వెనకబడిన జిల్లాల కింద తెలంగాణలో కూడా ఉన్నాయి. అంటే ఓవరాల్గా 23 జిల్లాల్లో 17 జిల్లాలు వెనకబడి ఉంటే గ్రేటర్ హైదరాబాద్ అని ఒక రేడియేషన్ క్రియేట్ చేసి దాంట్లో సక్సెస్ చూస్తున్నాడు తప్ప ఇది ఎప్పటికవుతుంది? అంతే కదా. సో ఇప్పుడు కాన్సెప్చువల్ వైజ్గా మీరు గతంలో నిన్న చెప్పిన డేటాను ఒకసారి కంపేర్ చేసుకోగలిగితే ఎప్పుడైతే ఒక హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఈ కాంగ్రెస్ లాంటి ప్రభుత్వం, తెలుగుదేశం లాంటి ప్రభుత్వం చేసే ఒక వికృత రాజకీయాన్ని ప్రజలకి పరిచయం ఉన్న తర్వాత దాని యొక్క ఫలాలు మీరు అనుభవించారా లేదంటే అనుభవించలేదు. ఎలా? ఉద్యోగం కల్పన కావాలంటే శ్రీకాకుళం నుంచి బేడ సర్దుకుని హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి, కానీ శ్రీకాకుళంలో ఏం అభివృద్ధి చెందిన దానికి సమాధానం ఉంది. అంతే కదా. అందుకే దానికి డీసెంట్రలైజేషన్ అని పేరు పెట్టాడు ఆయన. అది బూమెరాంగ్ అయింది. 3 రాజధానులని చెత్త చెదరం అనవసరమైన విషయాల మీద ఎంఫసైజ్ చేశారు. ఇది ఆల్రెడీ జరిగిపోయిన కథ. ఇప్పుడు జరగబోయే కథ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది రాజధానులను పాఠం అక్కర్లేకుండా ఒక జోన్స్ క్రియేట్ చేయగలిగితే డెవలప్మెంట్ మాడ్యూల్ చాలా సులువు అవుతుంది.
ఇప్పుడు ఏముందని గ్రామ స్థాయిలో ఒక అప్లిఫ్ట్మెంట్ జరిగిపోయింది ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో. అవును. ఎప్పుడో గాంధీ గారి కళ్ళు అనుకుంటాను గ్రామ స్వరాజ్యం అని. అవును అవును నేను అందుకే ఎందుకు చెప్తున్నానంటే ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్లో ఉన్న మంచిని గ్రహించి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళకి నచ్చరు. అలాగే తెలుగుదేశం పరంగా తెలుగుదేశం అన్న దగ్గర ప్రధానికి స్థానిక నాయకుల్ని తయారు చేసిన దగ్గర కొడాలి నాని చూడండి, స్థానికంగా నా నియోజకవర్గం కోసం పోరాడుతున్న దగ్గర ఆయనకి బ్రేక్ పడింది. అలాగే కేశినేని నానికి అలాగే బ్రేక్ పడుతుంది. ఎందుకంటే నియోజకవర్గం అన్నది వీళ్ళ టెరిటరీ. నేను ఎప్పుడో చెప్తాట, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంతే కదా, వీళ్ళందరికీ ముఖ్యమంత్రి ఆయన. అవును, ఈయన పర్ఫెక్ట్గా నియోజకవర్గాన్ని సంరక్షించుకుంటే ముఖ్యమంత్రి పని సులువు అవుతుంది. అందుకని ప్రతిసారి ముఖ్యమంత్రి పని చేయాలన్న కోణానికి తెరలేపితేనే కష్టం. ఇది డీసెంట్రలైజేషన్ ఈయన ఎప్పుడైతే చేస్తున్నాడో ఇది ఎకస్టం కావట్లే. ఓకే, ఒక కొడాలి నాని వెళ్ళిపోతేనే ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయి, ఇంకోసారి గెలట్లేదు వాళ్ళు. ఇలా ఈ పనికి ఎకస్టమై ప్రతి ఒక్కడు వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు జరుగుతుందండి, లావు కృష్ణదేవరాయలు ఇలాంటి వాళ్ళందరికీ కొంతమందికి టికెట్లు ఎవరో తీస్తారు. ఇది కోర్ట్ ఆపరేషన్. ఈ లోకేష్ కాలుగల్ని పిల్ల తిరిగిన పాదయాత్రలో కోర్ట్ ఆపరేషన్స్కి తెరలేపేశాడు. ఇది ఫస్ట్ మచ్ హెడ్ ఆఫ్ ఎనీబడి సెన్స్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. మీరు గెలిచేసిన తర్వాత మా దగ్గరికి వచ్చేద్దరు కానీ అలా 23 మంది లాగా ఈ పిట్టకథలన్నీ చెప్పి మలం పట్టీలు రాసి తిప్పడం మొదలెట్టారు కుల సమీకరణాలని. అక్కడ ఏమవుతుంది, అలాంటి వాళ్ళకి సీట్లు చిరిగిపోతున్నాయి. అంతే సార్. రాజకీయం శాశ్వత పథకంతో వచ్చిన ఒక చిత్తశుద్ధి కలిగిన ఒక ముఖ్యమంత్రికి అతనికి ఉన్న డైమెన్షన్స్లో ఎవరెవరైతే ఆయన పరఫరల్లో అడ్జస్ట్ అవ్వగలుగుతారో వాళ్ళతో పనిచేయించుకోవడం సులువా కష్టమా? సులువే కదా, దానికోసం ట్రై చేస్తారు. సార్ ఆ డైమెన్షన్స్ నీళ్ళు ఎదుర్కోలేక ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి గౌతంలో మునులు యాగాలు అవి చేస్తుంటే పైనుంచి రాక్షసులంతా చెత్త చెదరం వేసివారన్నది. ఇప్పుడు మీరు చూడండి ఈయన్ని రాక్షసుడి కింద పోర్ట్రేట్ చేస్తున్నారు ఎవరు అపోజిషన్. ఎందుకంటే ఈయన చేస్తున్న మంచి ప్రజలతో కనెక్టివిటీ పెంచుకున్నాడు. అవును సార్. ట్రాన్స్పరెన్సీతో పనిచేస్తున్నాడు, అకౌంటబిలిటీతో పనిచేస్తున్నాడు. ఈ మూడింటికి వీళ్ళకి డైజెస్ట్ కావట్లే. ఇదేంటి నా 10 years నేను పెన్షన్ ఇచ్చాను ఈ టాగునితనికే పరిమితమైన దిక్కుమాల అపోజిషన్ పార్టీలు. ఓకే, హైదరాబాద్ నేనే నిర్మించాను, హైదరాబాద్ సైబర్ సిటీ నేనే కట్టానంటే నువ్వేడ ఉన్నావే ఆడకట్టినావు అని ప్రశ్నించేవాళ్ళు లేకుండా చేసుకుంటున్నాడు. ఇప్పుడు మొదలెట్టిన తర్వాత కంటిన్యూషన్ అంత చాలా ఇంపార్టెంట్ కదా. అంతేగా, ఇప్పుడు రాజరిక వ్యవస్థలు ఉన్నాయి. తనంతరం అశోకుడు కొడుకు పాలించాడని కథ ఎక్కడ విన్నావా? లేదు సార్. ఆడొక్కడే మంచివాడు, తర్వాత ఏమైంది? అవును, ఏడు అశోకుడు కొడుకు గురించి ఆవిడని చర్చించాము మనం. అసలు కొడుకు ఎవరో కూడా తెలియదు, ఎవరు కూడా తెలియదు కదా. నేను అంటుంది ఇప్పుడు ఒక టెన్యూర్ మాత్రమే సస్టైన్ అయింది. ఆ టెన్యూర్ కండిషన్ లేనప్పుడు డిమాలిషన్ అవుతుంది. ఇది చరిత్ర. అలా నువ్వు టెన్యూర్ కంటిన్యూ చేయడానికి ప్రతి ఒక్కడు దాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాడు. విజన్ ఉన్నది నీకుంది, కరెక్టే కాదంటలే. అదే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది అన్నది. కానీ విజన్ ఎగ్జిక్యూట్ చేయడానికి నీ దగ్గర మంది మార్పాలని లేదు. అందుకని ఆ తప్పేలకెళ్ళి తవరితోనే పని అవ్వలేదు. మీరు ఇది గమనించారా? ఉదాహరణకు మళ్ళీ విజన్ ఉందని ఒకసారి అధికారం ఇచ్చారు. ఆ విజనరీ ఉన్నోడైతే ఏం చేయాలి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టులుగా కక్కడొక్కలు తిని కేసీఆర్లా పనిచేయాలి. అంతేగా. అది కాకుండా పోలవరం నేను కడతానని జాతీయ ప్రాజెక్టుకి వచ్చి సగం పెట్టి సభకు నమస్కారం అన్నాడు. ఇప్పుడు ఆయన జాతకంతానేటి అంబటి రాంబాబు కట్టలేదు, అలా యాదవ్ కట్టలేదు, ఆయన తమిళ్లో మాట్లాడాడు. ఇలా పనికిమాలిన విషయాలు చెప్తున్నా. ఆయన ఎందుకు కడుతున్నా? నీలగాలకేం విజన్ లేదు కదా. అలా ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రతిదీ తప్పుదారి పక్కదారి పట్టిస్తూ తప్పు అని చెప్పడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ఏమంటే నేను విజనరీ, నేను వచ్చి చేస్తాను, నువ్వు వచ్చి చేసేదాకా మమ్మల్ని అందరూ సామంటావా? ఇప్పుడు ఆయన ఎవరు శాంత బయోటెక్ అయిన ప్రసాద్ గారు బాగా చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ కనిపెట్టడానికి 3 ఏళ్ళు పడద్ది ఈ ప్రాసెస్ అంతా. ప్రపంచం ఆగిందా? 3 నెలలు 4 నెలల్లో వ్యాక్సిన్ తీసుకొచ్చి మొత్తం ప్రజలందరికీ కొట్టి పడదు. దేశం అంతా ప్రపంచం అంతా కొట్టేశారు పట 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 పని. చచ్చర బతికారు తర్వాత విషయం. ముందు ఉపశమనం, అంతేగాని విజన్ 2020 20 సంవత్సరాల తర్వాత నీకు అన్నం పెడతాను అప్పటిదాకా నువ్వు కూలి పని చేయి అన్నది ఎవరు చెప్పట్లే కదా. సో ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తూ నువ్వు చేసిన పనికి నీకు ఆల్టర్నేటివ్ లేదు. నవనగరాలు, సింగపూర్ కన్సల్టేటిజం ఏది తర్వాత ఏది? నెక్స్ట్ వచ్చి నేను చేయను అన్నాడు అనుకో. నేను చేయను, నాకు సంబంధం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. విజన్ 2020 ఏది? విజన్ 40 ఏది? ఆల్టర్నేటివ్ కావాలి కదా. వాడు చేయట్లేదని ఏడుపు. ఇక్కడ పని చేశారు కాబట్టి మొత్తం క్రియేట్ చేసేసుకుంటావు భుజం మీద. నెక్స్ట్ వచ్చిన ఎవరు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మా కేసీఆర్ గారు అందరూ సైబర్ సిటీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. క్రియేట్ అంతా మాత్రం చంద్రబాబు నాయుడు వాళ్ళని సైబర్ సిటీ అన్న భజన్ గారు అందరూ వాళ్ళే చెప్తూ ఉంటారు. నువ్వు యాడ్ చేసినవా అంటే అబ్బదబ్బ చెప్పా, ఓన్లీ నేను చూస్తాను. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి విజన్ 2020 లాగా నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి, ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలి. నేనేమో వెంకటేష్ గారిలాగా ఐఏఎస్ ఐపీఎస్ చదువుదాం అనుకుని ఇలా అయ్యాను. ఇదే సేమ్ కదా, సేమ్ చంద్రబాబు లాగే
మా నాన్న ఐఏఎస్ ఐపీఎస్ చేద్దామని చంద్రబాబు నాయుడు పిల్లల్ని చూస్తే అబ్బదబ్బ బ్యాచ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ప్రజలకి పరిచయం చేయాలి కదా, ఎప్పటికీ చెప్పకుండా ఇదే దిక్కుమాల కథలు, అశోకుడు చెట్లు నాటాడు, అశోకుడు చెట్లు, తర్వాత కొడుకు ఎందుకు నాటలేదురా అన్నది ప్రశ్న లేదు. కొడుకు అబ్బదబ్బ చెప్ప. మీకు అర్థమవుతుంది, చరిత్రలో అశోకుడు తనాంతరం వాళ్ళ కొడుకు బ్రహ్మాండంగా పరిపాలించాడు, పులిస్టా పెట్టేశారు చరిత్రకారులు కూడా. అలా చంద్రబాబు నాయుడు బాగా పరిపాలించారు. తర్వాత చూస్తే దేబ్జీలు, ఈ దేబ్జీలు మనకు ఎందుకు అన్నది ప్రతిసారి సమాధానం ఇచ్చి కూర్చోబెడతారు. 10 ఏళ్ళు ప్రస్థానమే లేదు. 20 సంవత్సరాల లెగసీలో హైదరాబాద్ ఇప్పుడు విభజిత 10 ఇయర్స్లోనూ అండ్ దానికన్నా ముందేళ్ళు తెలుగుదేశం ప్రస్థానం లేదు విజన్ 2020 దగ్గర. అవును సార్, మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఈ పనికి సమర్థుడు ఒకడే ఉన్నప్పుడు వాడితో కాదు, సమర్థత అన్నది ఇవాళ మన సమాజంలో బతుకుతున్నాం. నాతో పాటు నలుగురు అనుకున్న దగ్గర ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. అప్పుడు కూడా నీది ఒక్కడితోనే కాదురా భయ్ అని చెప్పి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ఆవిష్కరించబడ్డాడు. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ఒక ఆవిష్కృత ప్రజా ప్రతినిధి, దాంతో పనులు అవుతున్నాయి, నువ్వు చెప్పిన పనులతో సైతం. అవును, ఇవతల ప్రజలు అదే సంక్షేమం అభివృద్ధి రెండు చేతుల మీద బ్యాలెన్స్ అయ్యాయి. ఇక్కడ ఈయనకి ఈ బొరతొక్క మేళంకి ఎంతసేపు హైటెక్ సిటీ కట్టాలి, పేద బిల్డింగ్ ఇలా చూడాలని. హైటెక్ సిటీ కాదురా నాన్న, మనందరూ దేవుళ్ళకి కొలిచి అంబేద్కర్ గారిని ఇలా తలెత్తి చూసి అంత పెద్ద విగ్రహం అక్కడ పెట్టడం. ఓకే, ఇన్ ద సేమ్ సినారియో గ్రామ స్థాయిలో సచివాలయం, విలేజ్ క్లినిక్ అండ్ ఆర్బీకే సెంటర్స్. సో ఏమవుతుంది, అక్కడ స్థానికంగా ప్రతి ఒక్కడికి ఒక యాక్టివిటీ క్రియేట్ అవుతుంది. 2200 మందికి. దేశమే పంచవర్ష ప్రణాళికలు తిరుగు ఎదిగిన విధానంలో ఇవాళ అంచెల వారీగా వెళ్తున్న విధానంలో అలైన్మెంట్లు కుదురుతున్నాయి. దానికి తగ్గట్టు ఉపాధి కల్పన. మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు గతంతో కంపేర్ చేస్తే? ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి? 17 పైచీలకు వస్తున్నాయి. మీ దగ్గర లెక్కెడితే గుంటూరు, విజయవాడలో తప్ప ఇంకో పనికొచ్చిన కాలేజీ లేదు. వెనక నుంచి మొదలెట్టుకొచ్చాడు. శ్రీకాకుళంలో వద్దాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పకోడీ కబుర్లు చెప్పి 2 డయాలసిస్ సెంటర్లు పారాచూట్లు వేసుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు శాశ్వత పథకమే కదా, శాశ్వత ప్రయోజనమే కదా, అంతేగా, శాశ్వత పరిష్కారం కదా. సో ఎప్పుడైతే శాశ్వత పరిష్కారాల పట్ల ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ అనే దాంట్లోంచి కొత్తగా ఇప్పుడున్న దరిద్రాలు కొత్త దరిద్రాన్ని యాడ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి, చెల్లి రూపంలోనూ ప్లస్ ఇంకా సీఎం చెన్నాడు ఇంకొక పార్టీ పరంగా. సో దాని వ్యూహం రచించుకోవాలి కదా ఆయన. అంతేగా, దాంట్లో అన్నాడు నచ్చితే ఏంటి ఓట్లేదు, బతిమాలి కార్యక్రమం. అంతేగా, అప్పటిదానికి బతిమాలు కూడా షర్మిల బతిమాలు కూడా కాంగ్రెస్లో ఉండుందరు ముక్కుతూ మూలుగుతాను ఈ మరీ చేసేది రెడ్డిను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లేక. అలా కాదు కదా. రాజన్న అని నువ్వు చెప్తున్నావు కదమ్మా షర్మిలమ్మ, రాజన్న అన్నదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆయన రాజశేఖర రెడ్డి గారు, ఆ వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి? అశోకుడి తర్వాత కొడుకు వచ్చాడు ఇక్కడ, అశోకుడితో ఆగలే కదా, ఫుల్ స్టాప్ పెట్టలే. అశోకుడి తర్వాత ఆడగాదరా లెక్కల మిర్చి డేలేదు, వాళ్ళ కొడుకు వచ్చాడు, ఇప్పుడు లెక్క వేరే లెక్క చూపించాడు. నానా నువ్వు అదే ట్రాప్లో పడి ఈ చంద్రబాబు నాయుడు మోసుకుంటూ తిరిగి దాంతో గ్రేటర్ హైదరాబాద్ కట్టుకుంటూ చావవలసిన చావంతా సత్యం 10 ఏళ్ళ పాటు కాంగ్రెస్ పరంగా. తదనంతరం ఈ కేసీఆర్ కూడా ఇంకొక ఆబ్లిగేషనే కదా ఇప్పుడు హైదరాబాద్ అన్నది, అక్కడ పెరిఫరల్ అటుపక్క కాన్సన్ట్రేషన్ అవ్వకుండా 10 years ట్రాక్ రికార్డ్ ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇదే భజన చేసుకుంటూ కూర్చొని అమరావతి కట్టుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, సేమ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్న పకోడీ కబుర్లే, అమరావతి నేనే నిర్మించాను. పాప జగన్మోహన్ రెడ్డి కూలీల్లో పనిచేసుకుంటూ ఉంటుంది. ఆ ఇడ్లీ పాత్రలు, బొగోని పాత్రలను పోనీ ఆయన ఉండి తెచ్చాడంటే ఆయన ఉండడు, ఎవడో వచ్చి ఉంటాడు. వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసులు బ్యూరోక్రాట్స్ కోసం కట్టిన క్వార్టర్స్ అవి. వాళ్ళు ఎప్పుడు మడతగాజే కదా. ఈ ఎంప్లాయీస్ ఏమైనా తిన్న ప్రతిసారి మేము తలుచుకుంటే ప్రభుత్వం దింపేస్తాం, ఇదే కదా. అంచేత ఏం చేయాలి, ఇట్లన్నిట్లోంచి ఊరుకున్నంత ఉత్తమం బోరుగుండంత సుఖం లేదా, ఆ చెత్త అంతా నేను ఎందుకు భరించాలి, అది నాకు సంబంధం లేదు దరిద్రం అని అవతల తిరిగించాను. ఇప్పుడు చూడు 20 ఏళ్ళ ప్రస్థానంలో ఎప్పుడు మేకి చంద్రబాబు నాయుడికి సైబర్ నగర్ నేను నిర్మించాను, నువ్వు ఆడ కట్టినవరా బాబు అని ఇళ్ళల్లో మా చూడు ఆనం వెంకటరామరెడ్డి అరుస్తుంటాడు, యాడ్రా మీ తెలుగుదేశం అంటే 20 ఏళ్ళు లేరు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా చెప్పట్లేదు కదా కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రోజు గోరుముద్ద కాదు కదా. అవును సార్, ఈ గోరుముద్దలు తిని అలవాటు అయిపోయి చంద్రబాబు నాయుడు కట్టాడు జింగి చిక్కు చంద్రబాబు నాయుడు కట్టాడు చంద్రబాబు జింగి చిక్కు. ఆడికి వెళ్ళగానే మొహం మీద చెంబు నీళ్ళు కొట్టారు, లేదు సార్ అని. అప్పుడు భాష మారింది. ఇప్పుడు మాట్లాడమను, ఇంక ఈ ప్రస్థానంలో ఆల్రెడీ పార్టీ తట్టపట్ట సతీసి పంపించారు ఇక్కడి నుంచి. అందుకని ఈ నవనగరాలు ఈ చెదరం జగన్మోహన్ రెడ్డి కాడెత్తుకోలేదు. ఇట్లా ప్రజెన్స్ మేక్స్ సెన్స్ అన్న దగ్గర వితౌట్ హిస్ ప్రజెన్స్ ఆల్సో ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. ఇది ప్రజలు గ్రహించగలగాలి. అంటే తను లేకపోయినా తన గురించే చర్చించి అదే తను అని చెప్పుకునే దగ్గర ఈ రాజకీయాలు అందరూ వాళ్ళ సన్నాస మాటలు పెట్టుకుని చేయడానికి రారు కదా. అంతేగా, గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే కాన్సెప్ట్కి తెరలేపుతారు ఎవరైనా సార్.
సో ఆ తెరలేపుకునే కార్యక్రమంలో ఏమవుతుందంటే ఎవరైతే విజన్ అనుకుంటున్నారో అక్కడ విజన్ అంతా ఆయన స్వార్థమే ఉందన్నది జస్టిఫికేషన్స్ ఇవి. సో అక్కడ ఏమవుతున్నాయి, ఈ కాంగ్రెస్ లాంటి కొత్త శత్రువుని కూడా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమాయత్తం అవుతున్నారు అన్న దగ్గర ఏమవుతుంది, ఇంటి పోరే ఇటు నుంచి అడి చెప్పి అటు నుంచి ఇటు చెప్పి వాళ్ళకి చేతకాక మళ్ళీ ఇంట్లో వాళ్ళని విభజించి పాలించన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి కన్విన్స్ అయ్యే కదా అన్న చెల్లి అమ్మ బయటకు వచ్చి తిప్పలు పడతారు. అంతేగా. ఇప్పుడు మళ్ళీ నీకు ఇప్పుడు చూడారు మనకి వెనకటికి ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళని విభజించి పాలించేలాగా విభీషణుడిని ఇలాంటి వాళ్ళని బయటికి తెస్తే ఏమైంది. సార్ ఇప్పుడు శ్రీలంకలో ఒక కథ ఉంటుంది, చాలామందికి తెలుసు తెలీదు. నాకు తెలిసి నేను ఒకసారి శ్రీలంక వెళ్ళినప్పుడు నాకు చెప్పారు ఎవరో. సార్ మీరు చూస్తున్న రామాయణం ప్రాస్పెక్టులో సీతను ఎత్తుక్కుంటూ ఇప్పుడు చూడండి, సీతాదేవి కూడా ఆయనకి జనకుడికి ఎక్కడ దొరికింది, ఆవిడ భూమి దున్నుతుంటే దొరికింది. అది రావణాసురుడు కూతురు అన్న కాన్సెప్ట్లో ఒక కథ ఉంది అక్కడ. వాళ్ళ అమ్మాయిని ఎత్తుక్కుంటూ వచ్చే దగ్గర ఏం చేస్తాడు తండ్రి, అలా చూస్తున్న కోణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం అందరికీ ఏంటంటే రాక్షసుడు అన్న కాన్సెప్ట్లో కొంతమంది డ్రైవ్ చేసే కార్యక్రమానికి తెరలేపేసినప్పుడు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మనకు అదృష్టమో దురదృష్టమో ఒక దగ్గర 35-40% మధ్యలో తెలుగుదేశం కూడా ఉండి దగ్గర వాళ్ళు కంటిన్యూస్గా బొంబార్డింగ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. ఈ నెగిటివ్ పబ్లిసిటీతో ఎంత ఫ్లేవర్ యాడ్ చేయగలం అన్న దగ్గర చూస్తున్నారు. దానికి విత్స్టాండింగ్ అన్నది ఉంటుంది. ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, యుద్ధం చేయడానికి ఆయనకి తెలుసు, బ్రిటిష్ వాళ్ళతో కర్రాటుకుని నలుగురిని కొట్టడం తెలుసు ఆయనకి, అన్నీ కాదు. కానీ ఎంతమంది ఆయనతో యుద్ధంకి వస్తారు, యుద్ధం చేద్దాం అనుకుంటే ఎవరిద్దరు మహా అయితే అలాంటి 2-3 భగత్ సింగ్ లేటాడు, సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి మహానుభావులు 4-5 వస్తారు. వీళ్ళతో అవ్వదు కదా. అంతేగా. ఏమైంది లాస్ట్కి, ఆ మహనీయులు చనిపోయారు కదా, కానీ లాస్ట్ వరకు మిగిలింది ఎవరు, ఆ శాంతి అన్న ఒక దాంతోనే కదా ముందుకెళ్ళడానికి. ఒకటి కొట్టినాడు ఇంకోటి కొట్టమంటాడు, కానీ ఈయన కొట్లు లాభం ఏంటి అన్న కాన్సెప్ట్కి తెరలేపగలిగాడు. అవును సార్. అప్పుడు ఏమవుతుంది, డైలాగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ రక్కస్. వీటిలోంచి ఆయన సామర్థ్యాన్ని బయటకు తీయడానికి ఏం చేస్తున్నాడు, ఆయన పని ఏం చేసుకుంటాడు. అవును. ఎప్పుడో బయటకు వస్తాడు, వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. అది కూడా ఏంటి, ప్రజా సంక్షేమం చేయడానికి బయటకు వస్తూ ఇది నేను నిలువరించడానికి వీళ్ళు ఇలా కుట్రలు బాగుతున్నారు, వీళ్ళ శాంచుటీలు ఇవి, వీళ్ళ ఐడెంటిటీలు ఇవి, వీళ్ళ ఒరిజినల్ ఎబిలిటీస్ ఇవి, అవి ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. సార్ అంతకుమించి ఇంకేం చేస్తున్నాడు ఆయన, మళ్ళీ ఆయన పని వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన వ్యవసాయం ఆయన చేసుకుంటాడు. వీళ్ళతో నాకేంటని నేను చూశాను కదా, ఆ ఇండియా కాన్క్లేవ్లో కూర్చున్నాడు. సార్ ఈ రాజ్దీప్ సర్దేశి ఒక లక్కీ మస్కెట్, రేవంత్ రెడ్డికి కూడా గట్టికి కూర్చున్న పూరి కోర్మద్ అన్నాడు, రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఇక్కడ ఇది చూడండి, మీకు ఇట్స్ అ గుడ్ ఇండికేషన్. నాకు అందులో నేను ప్రభావితమైంది ఏంటంటే, ఆ 4 అమ్మాయిలు ఈ కాన్క్లేవ్ని అరేంజ్ చేసిన దగ్గర దే ఆర్ బీన్ ఇన్ టు ద స్కూల్స్. వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ అవుట్కమ్ చెప్పారు. ఎస్, మేము చదువుకుని ఉంటే బాగున్నాం. ఈ ప్రస్తావనలో ఆంధ్రప్రదేశ్ ద్రోహుల్లో నెంబర్ 1 అయిన వెంకయ్యనాయుడు కూడా ప్రస్తావన వచ్చింది. ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తానంటే, ఈ విభజన హామీలు అన్నవి పేపర్ మీద లేకుండా చేసిన ఘనకీర్తి కలిగిన రాష్ట్ర ద్రోహుల లిస్టులోనే నేను వేస్తాను అలాంటి వాళ్ళని, గ్యారంటీగా వేయాలి. ఎందుకంటే ఇది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కనుక ఖచ్చితంగా ప్రత్యేక హోదా అట్లీస్ట్ 5 ఏళ్ళని పెట్టుంటే ఇంకో 5 ఏళ్ళ కోసం పోరాడుంది మనం. అవును. ఏది కాకుండా చెడగొట్టిన బ్యాచ్లు ఇద్దరు, అరుణ్ జైట్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ వెంకయ్యనాయుడు. ఆయన అయితే చనిపోయాడు, ఆయన గురించి మనకు అనవసరం. కానీ ఈయనైతే మాత్రం ఖచ్చితంగా మనం ప్రశ్నించవలసింది ఇతన్ని. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ వల్ల ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే పూర్తిగా ఇంకిపోయిన చెరువుల నుంచి ఇక తెలంగాణలో మిషన్ కాకతీయ భగీరథ చేస్తేనే వర్షం పడితే నిండుతుంది. అలాంటి నిస్సహాయ స్థితికి తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఇప్పుడు ప్రజలకి ఏం కావాలో అన్న దగ్గర ప్రజలకి ఇది కాకుండా నవనగరాలన్న అడాప్టబిలిటీకి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ కొత్త ప్రభుత్వ స్థాపనతో నవనగరాలకు కాదు ఇది అని ప్రజలకి అందించేదాకా చెప్పలేకపోతున్నాడు అతను. ఇప్పుడు ఉదాహరణకి ఆయన 3 రాజధానుల్లో లేకపోతే ఏదో పొరపాటున అన్నాడు, అది విరమించుకున్నాడు కూడా. నేనైతే ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంది దానికి, అమరావతి రాజధాని అన్నది. ఇప్పుడు దాన్ని ఒక చిన్న పదందోల్లో లేకపోతే 3 రాజధానులు అన్నదో దాని ఇఫ్స్ అండ్ బట్స్ ఆలోచించాను. దాని మీద వచ్చే ఫోకస్ నిజంగా ఏం చేద్దాం అనుకుంటున్నాను దాని మీద ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించట్లే. వీళ్ళకి ఏంటంటే అయిపోయిందంటే, ఎలా అలవాటు చేశారంటే ప్రజలకి ఏదేనే నేను చేస్తేనే పని అవుతుంది అన్న ఒక దరిద్రాన్ని ప్రజలకి పరిచయం చేసేశారు. ఇది కాదు, ఇది కాకుండా ఇది చేస్తే కూడా రాష్ట్రం బ్రహ్మాండంగా ఎన్హాన్స్ అవుతుందని ఇది ప్రూవ్ చేస్తున్నాడు అతను. చేసి చూపిస్తున్నారు కదా. చేసి చూపిస్తే ఏమవుతుంది, జిఎస్డిపిలు, ఎంఎస్ఎంఈలు యూనిట్లు ఎన్నో, ఉపాధి ఎంత ఇండైరెక్ట్గా కనబడుతుందో. రాష్ట్ర ఖజానా నుంచి కూడా 4,63,000 మందికి ఉద్యోగాలు కల్పించి జీతాలు ఇవ్వచ్చు అన్నది కూడా ఈ ప్రభుత్వం పరిచయం చేసి చూపించగలిగింది. ఇది ఇది ఎట్లా అవుతుందంటే, ప్రజలకి
డైరెక్ట్ కనెక్షన్లో ఏంది ఇది ఇలా చెప్తున్నారు, సచివాలయం ఇక్కడే ఉంది కదా, ఈ వాలంటీర్ మనకు వచ్చి పని చేస్తున్నాడు కదా, ఇది ప్రజలు లోపట అంతర్మదనం చెందుతున్నారు. ఎస్ సార్. కానీ పైకి ఈ పొగడి బేచుకెళ్ళందరూ రోడ్లు లేవట, వాలంటీర్లు వచ్చి అల్లరి పెడుతున్నారట. ఎవడు అల్లరి పెట్టేది? మీ వీధిలో ఉన్న అబ్బాయి ఆ పక్కింటి వాళ్ళని ఏమైనా చేస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారండి, మెట్టితో కొడతారు. అంతేగా. అదే జరుగుతుంది. అది జరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ జరుగుతుందని ఒక అపోహ క్రియేట్ చేస్తారు. ఎస్ సార్. ఇప్పుడు ఊర్లో ఒక నలుగురు ఒక 10 గ్రామాలు తీసుకుంటే ఒక 2 చిచోరిగాళ్ళు ఉండరు. అంతేగా సార్. అది ప్రతి ఊర్లోనే ఉంటుంది కదా. దాన్ని ఒకసారి ఎన్నోటెడ్ కామాల్లో పెట్టి అది పెద్ద విషయం కింద హైలైట్ చేస్తే అవును, అది దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాటిలన్నింటినీ ఏం చేశాడంటే ఆయన ఈ పచ్చళ్ళోడు ఏం చేశాడు, గతంలో రాష్ట్రం మొత్తం అంతా జరిగే వార్తలు చదువుతూ చిన్న వార్త కింద చూసేవారు. ఏది అక్కడెక్కడో మానభంగం జరిగిందట, అక్కడెక్కడో ఇది జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, ఆ జోనల్ పేపర్లు అయిపోయిన తర్వాత ఈ పచ్చళ్ళోడు ధర్మం అని ఈ మిగిలిన కూడా అదే జోనల్ సిస్టమ్ చేసిన తర్వాత అక్కడ స్థానిక నాయకుడు ఆ విషయం మాట్లాడాలి, ఆయన మాట్లాడట్లే. అవును. ఇవన్నీ అధ్యక్షుడికి మెసేజ్ ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఈ భగోని ఛానల్లో కూడా ఇక్కడ చూడు ఏదైనా న్యూస్ పేపర్లు ఇక్కడికి వస్తే జరాస్ ప్రింట్లు తీసుకుని చెప్తూ ఉంటారు వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు. తెలంగాణ అయితే పేపర్ చూపిస్తుంటారు. మీరు గమనించారు అది? ఎస్ సార్. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో అది ఇక్కడ హైలైట్ చేయాలి, అదొక చర్చనీయాంశం చేయాలి ఓకే అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో దీంట్లో ఏమవుతుంది, ఈ వికృత పంధాకి, ఈ వినూత్నంగా జరుగుతుంది దానికి కొంత టైం పడుతుంది తిరిగి అటాక్ చేయడానికి. అంతేగా. ఆ ఫ్రిక్షన్లో ఉన్నారు ఇప్పుడు. తర్వాత జరుగుతుంది, తోలు ఎలా తీయాలో అలా తీస్తారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఒక సంక్షేమం, విద్యా వికాసం జరుగుతుంది. ఎస్ సార్. ఈ విద్యా వికాసం ఎలా జరుగుతుంది, అభం శుభం తెలియని చిన్నపిల్లల దగ్గర నుంచి పైకి తీసుకొచ్చే స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ చదువుకున్న పిల్లడు ఉదాహరణకి ఉపాధి లేక వ్యవసాయమే చేస్తున్నాడు, చదువుకున్నవాడు ఉపాధి లేక గొర్రెలే కాస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, చదువుకున్నవాడు ఉద్యోగం లేక ఒక ట్యాక్సీ డ్రైవర్ అయ్యాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకి యూరోప్ అలాంటి దేశాల్లో వెళ్ళి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ట్యాక్సీ డ్రైవర్లు గారు చేస్తారు, బేకరీలో పనిచేస్తారు. కానీ దే విల్ హ్యావ్ అన్ ఇన్నోవేటివ్ థాట్స్. నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ చాలామంది యూరోప్ నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళు ఒక గ్యాస్ కంపెనీ పెట్టగలిగారు, ఒక ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టగలిగారు సార్, వెనక్కి వచ్చిన వాళ్ళు. అంటే ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ డిఫరెంట్గా డెవలప్ అవుతాయి. అక్కడ వాడు అక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఇక్కడికి, అక్కడ ఉద్యోగం రాలేదని. అది ఇటు చెప్పడం, మా వాడు యూఎస్ రిటర్ను ఇక్కడ మంచి గ్యాస్ కంపెనీ పెట్టాడు, మా వాడు యూరోప్లో చదువుకుని వెనక్కి వచ్చాడు, దేశం మీద గౌరవంతో వచ్చాడు, ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టాడు. ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ విల్ డెవలప్. సో అట్లాగే చదువుకున్న వాళ్ళు ఉదాహరణకి గొర్రెలే కాస్తున్నా థాట్ ప్రాసెస్ మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయ రంగంలో చదువుకున్నాడు ఉద్యోగం లేక వ్యవసాయం చేస్తాడు అనుకోండి, వాడికి మార్కెటింగ్ స్కిల్స్ విల్ బి మోర్. నేను ఎందుకు ఎక్కడ అమ్మాలి, అంతేగా. ఉదాహరణకి టమాటా గిట్టుబాటు రేటు రావట్లేదు, గ్రాడ్యుయేట్స్ 10 మంది వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ థాట్ ప్రాసెస్ విల్ బి డిఫరెంట్. అవును. డ్వాక్రా మహిళలే కాదు కదా, డ్వాక్రా అబ్బాయిలు కూడా తయారవచ్చు. ఒక సహాయ సంఘాలు పెట్టి ఇప్పుడు ఈ కిసాన్, ఇప్పుడు గుజరాత్లో ఏం జరిగిందండి ఒకసారి, ఒక పొటాటో చిప్స్ కోసం ఒక 100 acres టెరిటరీని వాళ్ళు కేవలం ఆ పొటాటో చిప్స్ కోసం ఆ విధమైన బంగాళదుంపలే తయారు చేయడానికి అవును మొత్తం రాష్ట్రం అంతా అదే పండించే కార్యక్రమానికి తెరలేపినప్పుడు నో యాక్సెప్టబిలిటీ లేదు. వినూత్నంగా కొత్త పంధాకి తెరలేపుకొని చదువుకున్న వాళ్ళు డిఫరెంట్ ప్రాసెస్ క్రియేట్ చేశారు. సో అట్లా ఇక్కడ కూడా ఆ ఇన్నోవేషన్స్ జరుగుతాయి ముందు చదువుకుంటే. అందుకే విద్యా ప్రమాణాలు పెంచడానికి ఈ ప్రభుత్వం విస్తృతంగా చేస్తుంది. పిల్లలు చిన్నపిల్లలండి, వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం అంటే చిన్న విషయం. అంతేగా. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళగానే మీ అబ్బాయి నీ ఫోన్లో హక్కుని చూస్తూ ఉంటాడు, వాడు గేమ్సే ఆడతాడు, చెత్త చెదరం కూడా చూస్తున్నాడు ఎగ్జాంపుల్. కానీ ఒక తండ్రిగా నీ మానిటరింగ్ ఉంటుందా ఉండదా? 100% గంట ఆడిన తర్వాత చాలు, ఇంకా ఆట ఆడిన చాలు, హోంవర్క్ చేయి, అన్నం తినని చెప్తారా చెప్పరా? అది ఇంట్లో జరుగుతుంది నీ ఫోన్తోనే. కానీ అదే స్కూల్లో ఇచ్చిన ట్యాప్ తోట ఆడేసుకుంటారు, అయితే ఏది చేస్తారు, ఆ బైజూస్ ప్రోడక్ట్ తప్ప ఇంకోటి రాదు దాంట్లో. సో ఇవన్నీ తెలిసి కూడా అంటే ఏ లాయల్లో జరగలేదు. విద్యా ప్రమాణాలు పెంచడానికి మనం ఏం చేయాలన్నది ఈ ప్రభుత్వం చేయనప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వినూత్నంగా చేస్తుంటే ఆకలింపు కావట్లేదు. ఓకే. ఆయన అందుకే చాలా క్లియర్గా చెప్పాడు, వెంకయ్యనాయుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నప్పుడు నా రాష్ట్రం, నేను ఒక రాష్ట్ర పెద్దగా, నా రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదివితే తప్పేంటన్న దాని మీద మొంగపట్టు కూర్చున్నాడు ఆయన. అది సత్ఫలితాలు ఇస్తే ఇచ్చి తీరుతాయి. అంతేగా. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాడు, వాడు ఎప్పటికి బయటకు వస్తాడండి? ఎల్కేజీలో జాయిన్ అయినాడు ఖచ్చితంగా గ్రాడ్యుయేటో ఇంజనీరో డాక్టర్ అయ్యి బయటకు వస్తాడు. అంటే ఈజ్ ఇన్ ద సిస్టమ్. ఒకసారి సిస్టమ్ ఎకస్టమ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇంట్లో ఉంటాడు, ఏందే నాకు స్కూల్ వెళ్తే అన్నం పెడతారు, నేను పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతాను, బట్టలు అల్లు ఇస్తారు, షూ నాకాలు ఇస్తారు, వెళ్ళి చదువుకోవడానికి అడిగి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అవును. సో ఇది ప్రజారంజక పాలనకి అతను తెరలేపుకున్న విధానం. అంటే ఏంటంటే అతను డైరెక్ట్ బిజినెస్ చేస్తున్నాడు. నేను మీరు నాకు అధికారం ఇచ్చారు, నేను మీకు ఇది ఇస్తున్నాను. మన ఇద్దరి మధ్యలో ఈ దళారులు ఎందుకు? నీకు అర్థమవుతుందా? సో నాకు ఈ దళారు లెక్కలు లేనప్పుడు ఏమవుతుంది, బోల్డ్ మంది నేను యజ్ఞం చేస్తున్నా ప్రజలకు సంక్షేమం కోసం, ఈ రాక్షసుల్లో అందరూ
రక్త మాంసాలు చెత్త చెదర వేయడానికి నా యజ్ఞాన్ని ఆటంకం కలిగించడానికి వీళ్ళందరూ వస్తున్నారు. ఒక సమాజ పెద్దగా ఇవాళ నేను ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వీళ్ళతో మనకు వద్దు, మన ఇద్దరం డైరెక్ట్. సార్ నచ్చారా ఓటేయండి. నేను అదే చెప్తున్నాను, నాకేం బలవంతం లేదు. నేను చేసిన పనులు మీకోసం చేశానని మీరు కన్విన్స్ అయితే ప్రతిదీ రూపాయి లెక్క చెప్పా. ఇందులో తప్పు జరిగిందని మీరు ఏదైతే చూపించండి, నేను సమాధానం చెప్తా. లేదనుకోండి నన్ను నమ్మండి. ఇది ఆయన చేస్తున్న కన్వెన్షన్. సార్ సో దీంట్లో ఏమవుతుంది, ఆవిష్కరణలే జరుగుతాయి, ప్రజాస్వామ్య ఆవిష్కరణలు జరుగుతాయి. ప్రజాస్వామ్య ఆవిష్కరణలు జరిగాయి అనుకోండి, శాశ్వత పథకాలు ఉంటాయి. బుద్ధదేవ్ అక్కడ పక్కన మన ఒరిస్సా ముఖ్యమంత్రి గారు సార్ పట్నాయక్ గారు లాగా శాశ్వతంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధమైన అన్నప్పుడు ప్రజల మనసులు గెలవబట్టే కదా. అంతేగా వాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల పైచీలకు పరిపాలించగలిగారు. అదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ జరుగుతుంది అనుకోండి, అది సక్సెస్ అయింది అనుకోండి, ఇంకేముంది. అవును సార్, దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. కానీ గెలుపోటముల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంటి, లేదంటే టీడీపీ వాటిని వక్రీకరిస్తున్న విధానం కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్నానే ఓడిపోతే ఏమవుద్ది, ఇంట్లో కూర్చుంటా అన్నట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదే నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టాక నేను ఇంట్లో కూర్చోవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీ పని మీరు చేయించుకోవడానికి, మీ పిల్లలు చదువుకోవడానికి నన్ను నమ్మండి అన్న కన్వెన్షన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది వీళ్ళు రివర్స్ వక్రీకరించుకుంటే మనం ఏం చేస్తాం దానికి? ఆయన ఇంట్లో కూర్చోడానికి రాజకీయాలు మొదలట్లే కదా. అవును, వీళ్ళు ఇంట్లో కూర్చుని దెద్ది బ్యాచ్ ఇది, బాగా తిని పుష్టిగా తిరగడానికి తప్ప ఇంక దేనికి శ్రద్ధ లేదు. సో ఆ డిఫరెన్సియేషన్స్ కనబడుతుంది అనుకో. అందుకే నేను చెప్తున్నాను, రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి అన్నది ఇట్స్ అ ప్రూవెన్ ట్రాక్. సార్ ఇదేంద్రా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కూడా రాజశేఖర రెడ్డి గారి కన్నా ధీటుగా ఉన్నాడు అన్నది అనిపించుకోవాలని తపన. తండ్రికి తగ్గ తనయుడు కాదు ఆయన తాపత్రయం, తండ్రికి మించిన తనయుడు. అవును సార్. అరే ఆయన ఉంటే దీనికి 10 ఇంతలు జరిగి ఉంది నా దగ్గర, ఆయన లేడు కదా. ఆ 10 ఇంతలు నేను చేస్తానని తాపత్రయపడుతున్నా, గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్న వ్యక్తి. అవును సార్. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల కోసం ఆలోచించాడు. అవును, ఆ ఉచిత విద్యుత్ అనగా, ఫీజు రియంబర్స్మెంట్ అనగా, ఆరోగ్యశ్రీ అనగా, ఆ ప్రజలకి కామన్ రిక్వైర్మెంట్స్ అవే కదా చేశాడు ఆయన. అవును, ఏం చేస్తున్నాడు? నవరత్నాల పథకం ప్రజలతోకే చేస్తున్నాడు కదా, సంక్షేమం నాకు మీకు కాదు కదా. ఈ మధ్యలో దళారుల్లా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ఏరువేత కార్యక్రమం కుడతారు. అవును సార్. సో ఇవి నచ్చవు వాళ్ళకి. సో అంటే ఫైనల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ మెసేజ్ని ఎట్లా చూడాలంటారు? చూడండి, మెసేజ్ ఏం లేదు, ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్షన్కి, అంటే ప్రజలు నేను అన్న దగ్గర నేను ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేశాను. నేను మీ దగ్గరికి నడుచుకుని రాగలను, మీరు నా దగ్గరికి నడుచుకుని రాగలరు. ఈ బ్రిడ్జి మధ్యలో ఎవడో ఆటంకాలు క్రియేట్ చేస్తుంటారు, స్పీడ్ బ్రేకర్లు పెడుతూ, అది మీకు అనవసరం. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను ప్రజల దగ్గరికి రావట్లేదని దాని మీద చెప్తున్నారు. కానీ నేను మీ దగ్గరికి రాకుండానే మీ రిక్వైర్మెంట్స్ అన్ని నేను చూస్తున్నాను, దానికి ఏం చేయాలో నేను తపన పడుతున్నాను, అందుకని మీ దగ్గరికి రాలేకపోతున్నాను అన్న ఇండైరెక్ట్ మెసేజ్. అవును సార్. ఆయన చెప్పిన దాని అర్థం ఏంటంటే ప్రతిదానికి ఎగేసుకుని పోయే చంద్రబాబు నాయుడు అవుట్కమ్ ఇచ్చాడా? ఏమీ లేదు. అవును, నేను ఎగేసుకొని నేను రాకపోయినా అవుట్కమ్ మీకు ఇస్తున్నానా లేదన్నది ప్రశ్న. సార్, ఎగేసుకు వచ్చినందుకు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు, ఎగేసుకు రానందుకు నన్ను ఇంట్లో కూర్చోబెడతారంటే ఎవడు పని చేస్తాడు? ఇది ప్రశ్న. నేను తుఫాన్లు జరిగాయి, ఈయన వెళ్ళాడు, శాశ్వత పరిష్కారాలు ఇచ్చాడా లేదా? విజయవాడలో దగ్గర కృష్ణానదికి గేట్లు ఎత్తారా, అక్కడ కింద లేచిపోయేవి. అవును సార్. ఇక్కడ ఇప్పుడు ఈసారి లేచాయా? శాశ్వత పరిష్కారం అయిపోయింది. శాశ్వత పరిష్కారం రిటర్నింగ్ వాల్ త్రూగా వాళ్ళు చెప్పుకోవట్లే, ఏం చేస్తాం? ప్రాయోజిత కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి, ప్రజలకి పరిచయం చేయకపోతే ఆ కష్టాలు వేరేగా ఉంటాయి. కానీ అక్కడ లబ్ధి పొందిన వాళ్ళైతే ఆ మంచిని మర్చిపోలేరు కదా. ఎందుకు మర్చిపోతారు? అంతేగా, వాళ్ళకి ఉంది ఏముంది, ఒకే ఒక రోజు వాళ్ళు సమాధానం చెప్తారు. ప్రజలు వీళ్ళు ఒగ్గపట్టుకోలేకపోతున్నారు. రేపు 24లో జరిగే ఎలక్షన్స్లో ప్రజలు ఎలాంటి సమాధానం ఇస్తారో అప్పుడు చెప్తాం. అప్పటిదాకా ఓపిక పట్టాలి కదా. ఈ లోపిక ఉండట్లే. అందుకే చూడు, రోజు ఎలక్షన్స్, రోజు ప్రమాణ స్వీకారాలే ఆ పెట్రోల్ బంక్ ఛానల్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.